కుక్క ఉంది. అది ఏం చేస్తుందంటే అలా ఇలా కూర్చుంటూ ఒక పలక మీద శీల ఉంటుంది కదా, ఆ శీల మీద కూర్చునేస్తుంది. శీల మీద కూర్చుంటే ఏమవుద్ది, దానికి గుచ్చుకుంది, నొప్పి పుట్టింది, పైకి లేయాల. లేసేటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది శీల మీద నుంచి పైకి లేయాలంటే ఏమవుద్ది, మళ్ళీ నొప్పి పుడుతుంది. ఆ నొప్పి ఎందుకు భరించే దేవుడా అని దాని మీదే కూర్చోంది. ఆ విధంగా ఉన్నాం. కొంచెం నొప్పి ఓర్చుకొని లేసేస్తే ఫ్రీ అయిపోయి అది ఫ్రీగా వచ్చేస్తుంది. కానీ ఆ నొప్పి భరించడానికి కష్టపడి ఆ శీల మీదే కూర్చొని ఆ చిన్న నొప్పిని ఓర్చుకుంటూ కూర్చుంటుంది. ఆ విధంగా ఉంటారా? లేచి బయట పరిగిద్దామా? అలానే నొప్పిని భరిస్తూ ఈరోజు చూడండి, ఈరోజు చూసారా పూల వర్షం? ఒక హౌస్ వైఫ్ సీరియల్స్ చూస్తూ ఇంట్లో టైం పాస్ చేస్తూ అత్త వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫోన్లు చూసి అత్తగారింటికి ఇవన్నీ కంబైన్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే ఇంకొక సోది, ఆ సోది, ఇంకొక సోది, ఇవన్నీ నీకు అవసరం అని ఇంట్లో వచ్చి వాళ్ళ తిట్లు, ఏదన్నా ఒక చిన్న మాట వదిలితే నువ్వు చెప్పావంట కదా నన్ను మన మీద వచ్చి పడ్డం, ఇవన్నీ ఆపేసి ఓన్లీ వెస్టేజ్ అని ఒక తీసుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను చూడండి. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఈరోజు కూడా మా ఇంటికి అలా వెళ్ళినప్పుడు మనీలేనా ఇది అని ఒక డ్రీమ్ లాగే ఉంది. ఇంకా కూడా హాల్లో కూర్చున్న అలా ఉంది. ఏదైనా సరే ఒక్కటి కూడా 70,000 తక్కువ తీలా. డైనింగ్ టేబుల్ అయినా, సోఫా అయినా, బెడ్ అయినా, ఏదైనా ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి రాత్రిలో అప్పుడప్పుడు లేచి చూస్తూ ఉంటా, మనదేనా, నిజమేనా, బాలీసారికి ఆ టైంలో థ్యాంక్స్ చెప్తుంటా. ఆయనకి వినిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ లైఫ్ నుంచి వచ్చామనేది మీకు అర్థమైంటుంది. రేషన్ షాప్స్కి వెళ్తూ స్కూల్ ఫీజెస్ కట్టలేక చాలాసార్లు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చుకుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము చూడండి. ఆ విధమైన ఒక లైఫ్ స్టైల్